ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల డేటా సమర్పించిన ఎస్బీఐ ఎల్లుండి వెబ్సైట్లో సమాచారం. మరి నిన్నటి వరకు మాకు జూన్ 30 తారీఖు వరకు డేట్ కావాలి, మా దగ్గర డేటా లేదు అని చెప్పేసి ఎస్బీఐ బ్యాంక్ అయితే చెప్పింది. మరి ఎస్బీఐ వాళ్ళు నిన్నటి వరకు జూన్ 30 వరకు టైం కావాలన్న వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి 24 గంటల్లో మీరు ఆ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి డేటాని ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పినటువంటి తీర్పుకి ఈరోజు ఎస్బీఐ వెంటనే తీసుకెళ్ళి ఆ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అంటే కావాలనే ఎస్బీఐ బ్యాంకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు మా దగ్గర డేటా లేదు, మేము డేటా ఇవ్వలేము, జూన్ 30 తారీఖు వరకు మాకు టైం పడుతుంది, ఆ టైంలోపు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన మేము తప్పించుకోవచ్చు, ఆ బీజేపీకి సంబంధించిన డేటా బయటికి రాకుండా కాపాడవచ్చు అనే డ్రామాలు ఆడింది. ఈరోజు సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించిన విషయంలో జూన్ 30 తారీఖు వరకు టైం లేదు, 24 గంటల్లో ఇచ్చేసారని చెప్పితే వెంటనే తీర్పు ఇచ్చేసి ఆ డేటా మొత్తం తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. అంటే కావాలనే బీజేపీకి 6,000 కోట్లకు పైగా రూపాయల బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బాండ్లకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇవ్వాలి అని అంటే అవి మళ్ళీ ఈరోజు ప్రతిపక్ష నాయకులు అడిగి ఎవడెవడు ఎంతెంత డబ్బులు ఇచ్చింది బీజేపీకి, వీళ్ళందరూ బీజేపీకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ భయపడుతున్న క్రమంలో డేటా ఇవ్వకుండా ఆపింది. కానీ ఏది ఏమైనా చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో మొత్తానికైతే ఆ డేటాను ఇవ్వడం జరిగింది. మరి ఎట్టకేలకు ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్బీఐ సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎల్లుండి సాయంత్రం ఈసీ వెబ్సైట్లో ఈ సమాచారం అందుబాటులోకి రానున్నది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇచ్చేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న ఎస్బీఐ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు తిరస్కరించింది. వెంటనే 2 రోజుల్లో ఆల్రెడీ 24 గంటల్లో ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని చెప్పింది. మరి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. రేపు లేదా ఎల్లుండి మళ్ళీ దాని మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో పెడుతుంది. ఆన్లైన్లో పెట్టిన తర్వాత క్లియర్గా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూసుకోవచ్చు. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఏ పార్టీకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి, ఆ కోట్లాది రూపాయలను ఎవరు ఇచ్చిర్రు ఎలక్షన్ ఫండ్ కింద. మరి ఒకవేళ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అవి చెల్లవు అని చెప్పకుండా ఉంటే మాత్రం తప్పకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఎలక్టోరల్ బాండ్ల పేరుతోని ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలన్నీ కూడా మరి ఎలక్టోరల్ బాండ్ల విషయంలో వాటిని డబ్బులు కలెక్షన్ చేసుకొని ఎన్నికల కోసం వాడుకునేటువంటి అవకాశం ఉండేది. మరి ఈరోజు ఆ 6,000 కోట్లు దానికి 1,500 కోట్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి ఎవరు బాండ్లు ఇచ్చారో ఆ బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా రేపటి నుండి మనం మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే టీఎస్ కాదు టీజీ తెలంగాణకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో టీఎస్ అని ఇన్ని రోజుల పాటు ఏ నెంబర్ ప్లేట్ చూసినా ఎక్కడ చూసినా తెలంగాణ స్టేట్కి సంబంధించిన విషయంలో టీజీ స్టేట్ అని రాసుకోవాల్సిన పరిస్థితిలో టీఎస్ అని రాయడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆంధ్రపై ఏపీ ప్రభుత్వాన్ని కనబడితే ఆ ఏపీ కొట్టేసి టీఎస్ అని రాసిన గుర్తులు కూడా చాలా ఉన్నాయి. మేము కూడా రాయడం జరిగింది. మరి ఆ టీజీని కాస్త తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మరి కేసీఆర్ గారు టీఎస్గా మార్చడం జరిగింది. టీఎస్గా మార్చడం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్తగా ఈ టీఎస్ ఏందని చెప్పేసి ఆనాడు ఎవరు అడిగినా కూడా ఆయన పట్టించుకున్న పాపన పోలేదు. టీజీని కాస్త టీఎస్గా మార్చి ఇన్ని రోజుల పాటు ఉంచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్ కాదు దీన్ని టీజీగా మారుస్తామని చెప్పేసి కేంద్రానికి ఒక నివేదిక పంపగానే ఈరోజు గెజిట్ జారీ చేసిన కేంద్ర రవాణా శాఖ కొత్త రిజిస్ట్రేషన్లన్నీ మారిన పేరుతోనే అయితే ఇక రేపటి నుండి టీజీ పేరుతోనే రిజిస్ట్రేషన్లు అయితే ఏ వాహనాలు కానీ ఏదైనా కూడా కొత్త సర్టిఫికేట్లు రావడం కూడా టీజీ పేరుతోనే వచ్చేటువంటి విధంగా కేంద్ర రవాణా శాఖనైతే మరి గెజిట్ జారీ చేయడం జరిగింది. ఇన్ని రోజులు టీజీ అని పిలుచుకున్నటువంటి ఆ టీఎస్ని కాస్త టీజీగా పిలుచుకునేటువంటి పరిస్థితి వస్తున్నది. మరి తెలంగాణ ఉద్యమ గుర్తులు ఆనాడు కూడా టీజీతోనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా గుర్తులు అండ్ ఫోటోలు చూస్తున్నప్పుడు కూడా మేము తెలంగాణ ప్రభుత్వం అని రాయడము, లేదంటే ఏపీ ఉన్న దగ్గర కొట్టేసి టీజీ అని రాయడము, ఆర్టీసీ బస్సుల మీద కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఉన్న దగ్గర ఏపీ తీసేసి టీజీఎస్ ఆర్టీసీగా మార్చినటువంటి గుర్తులు చాలా ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి. మరి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ టీఎస్ కాస్త టీజీగా మారింది. ఇకపోతే విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17 అది విమోచనమా విలీనమా విద్రోహం ప్రతి సెప్టెంబర్ 15 నాడు జరిగేటువంటి చర్చ ఇది విమోచనం కాదు విలీనం అని ఒకరు అంటారు, విలీనం కాదు విద్రోహం అని ఇంకొకరు అంటారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం గెజెట్ జారీ చేసింది. కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా అధికారికంగా సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా మేము జరుపుతామని చెప్పేసి చెప్తున్నారు. మరి విమోచనం కాదు అది విద్రోహం అని
విద్రోహం కాదు, అది విలీనం అని చెప్పేసి ఒక్కో పార్టీ ఒక్కో రకంగా చెప్తా ఉంటుంది. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని విమోచన దినోత్సవంగా జరపడం కోసం మాత్రం కేంద్ర హోంశాఖ వాళ్ళు గెజెట్ అయితే జారీ చేసారు. మరి ఇప్పటి నుండి విమోచన దినోత్సవంగా జరుపుతారా లేదు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకో రకంగా, కమ్యూనిస్టులు మరో రకంగా, ఈ రకంగా ఎవరికి వారే అన్నట్టుగా విమోచనం, విలీనం, విద్రోహ దినాలు జరుగుతూనే ఉంటాయా అనేది కూడా చూడాల్సిన అంశం. ఇది సుప్రీంకోర్టు మార్చినంత మాత్రాన ఈరోజు అది విద్రోహం కాదు అని చెప్పేసి చెప్పలేరు, అది విలీనం కాదు అని చెప్పలేరు. కాబట్టి విమోచనంగా మారుస్తామని చెప్పేసి వాళ్ళు మొదటి నుండి చెప్తున్నట్టుగానే మార్చిరు అంతే.